నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా దురదృష్టం వల్ల శ్రీశైలం దేవస్థానం కోల్పోయాం. సంచలన కామెంట్స్ చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ. ప్రజలనెత్తిన భారం మోపడమేనా సంపద సృష్టి అంటే? కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. గోడలపై రాసిన తమ రాతలతోనే ఎంతో మంది తలరాతలు మారాయి. ప్రభుత్వం చిత్ర కళాకారులను ఆదుకోవాలని ఆర్టిస్టుల డిమాండ్. ఏ రోజు డబ్బు కోసం రాజకీయాలను ఉపయోగించుకోలేదు. కార్మికులకు నష్టం జరగకూడదనే సారీ చెప్పారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. తిరుమల వివాదంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. మా దురదృష్టం వల్ల శ్రీశైలం దేవస్థానం కోల్పోయి ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారని, మా తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. టీటీడీ తరపున తెలంగాణలో ధర్మ ప్రచారం నిధులను కేటాయించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. మా దురదృష్టం ఏంటంటే అంతకు ముందు మా తెలంగాణలో అంతా కలిసినప్పుడు మాకుండేది గుడి. మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తో మంతనాలు జరుపుతా ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించేవాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు, అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ, ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ మండపాలు గ్రామాన కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి టీటీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది. మళ్లీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకొని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం తుని పట్టణంలో జరిగింది. స్థానిక శ్రీరామ థియేటర్ వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. గొల్లప్పారావు సెంటర్ వీరవరపుపేట మీదుగా ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్కు చేరుకుని పెరిగిన ఛార్జీలపై వినతి పత్రం ఇచ్చారు. చంద్రబాబు మోసపూరిత హామీలు తెచ్చి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపడం సరికాదన్నారు. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వెంటనే
ఓటక హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అవుతుంది. ఎన్నికల ముందు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించి అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చెప్పేసి వచ్చి 6 నెలలు కాకుండానే సుమారు 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల కింద ప్రజలపై భారం మోపడం ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం. ఎందుకంటే ఒక్క హామీ అమలు చేయలేదు. వాళ్ళ హామీలు ఇచ్చిన సూపర్ 6 లో ఒక్క రన్ కూడా చేయలేదు, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అమలు చేయకుండా రాష్ట్ర అభివృద్ధి చేయకుండా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసి ఈ డబ్బంతా ఏమవుతుందో కూడా అర్థం అవ్వకుండా పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఒకటైతే చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడికి కరెంటు ఛార్జీలు పెంచడం కానీ లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం కానీ ప్రతిదీ ధరలు పెంచడం చంద్రబాబు నాయుడు పరిపాలనలో చంద్రబాబు నాయుడికి గతంలో చేసింది అలవాటేది. అంతర్జాతీయంగా చట్టపరమైన విషయాలలో సేవలు అందిస్తున్న గేహిస్ సంస్థ దేశంలో 2వ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో నాలెడ్జ్ పార్క్ లో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ప్రిన్సిపల్ ఫౌండర్ ఎన్ఎం గేహి తెలిపారు. బంజారా హిల్స్ లోని హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తో కలిసి సంస్థకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే వారికి ఎదురయ్యే ఇమిగ్రేషన్ సమస్యలతో పాటు అక్కడ నివసిస్తూ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డ వారికి తమ సంస్థ సేవలు అందిస్తుందని చెప్పారు. గేహిస్ ముంబై తర్వాత 2వ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని అద్దంకి దయాకర్ అన్నారు. And I must say that the best thing about Telangana, I'm more interested in the development of Telangana. That's more important to all of us because you all have to understand that I was born in India, then I went to America. जैसे कहते हैं कि क्या बोलते हैं हिंदी में कि दिल ले गई तेरी बिंदिया, याद आ गया मुझको मेरा इंडिया. मैं कहीं भी रहूं इस जहान में, दिल है मेरे हिंदुस्तान में. So what I'm saying here is that we did business with America, with the West, for 23 billion in 2022, and the only recommendation which I have for ministers over here is that how can we become a mini America? The easy way to do it, we need to build better roads over here. Number one, we need to make sure that exactly we have regular meetings with the American consulate and with the Ministry of Information Technology in America and India, and we need to bridge that little gap that is remaining. But I must tell you that even when I live in America, I must really telling you from the bottom of my heart. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెయింటింగ్ ఆర్టిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ పెయింటింగ్ ఆర్టిస్టు అండ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యుడు ఓదేలు ప్రభుత్వాన్ని కోరారు. ఓయూలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుండి పెయింటర్స్, ఆర్టిస్టులు, కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంతరించిపోతున్న చిత్ర కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గతంలో గోడలపై రాసిన తమ రాతలతోనే ఎంతో మంది తలరాతలు మారి ప్రజాప్రతినిధులు అయ్యారన్నారు. చిత్ర కళాకారుడిగా తమ బాధలు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, విద్య, వైద్యపరంగా ఆదుకోవాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందిస్తామని తెలిపారు.
కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత. నమస్కారం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో 4 రాష్ట్ర స్థాయి సంఘాలందరూ కూడా మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక అంశం కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు నుంచేలి ఎంతోమంది మంత్రులకు, ఎంతోమంది ప్రభుత్వాలకు, వాళ్ళందరికీ చేతి రాతలతోనే వాళ్ళు గెలవాలని రాసిన చేతులు తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైనా కూడా మాకు గుర్తింపు లేదు అనే బాధతో మేమందరం ఇక్కడ కలవడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పనులు కానివ్వండి, ఇవన్నీ చిత్రకారులకు సంబంధించిన పనులు వివిధ రంగాలకు వేరే వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. నాటి తెలంగాణ ఉద్యమానికి రాతల ద్వారా ఉద్యమాన్ని ఉర్రూతలొగించి ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు గడిచిన ఈరోజు పాలక పక్షానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఈ వృత్తి నుండే బయటికి వచ్చిన వ్యక్తిగా ఉన్నా ఈ వృత్తిని నమ్ముకున్న మా రాతలు మారట్లేదు. ఎన్ని ఎన్నికలలో ఇంతమంది నేతల రాతలను మేము మార్చినా మా రాతలను మార్చే కాడ ఏ నేత కూడా ముందడుగు వేయట్లేదు. ఈ విషయాలన్నింటినీ గమనించే చాలా సమస్యలు ఉన్నాయి. కళారంగంలో ఆర్టిస్టులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మనం తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చూసినప్పుడు నగర సుందరీకరణ పేరు మీద 300 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తే దళారులకు దోచిపెట్టే ప్రక్రియ జరుగుతుంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో కొంత అవగాహన చేసుకొని మీరు ఇక్కడ సమస్యల నుండి వచ్చిన వాళ్ళే గనక మీకు అప్పీల్ చేస్తున్నాం. సంఘాలన్నీ ఈ రోజు ఏకాభిప్రాయంగా ఒక కార్యాచరణ చేయబోతున్నాం. మా శక్తి ప్రదర్శనతో మీకు నివేదికలు రాబోతున్నాయి త్వరలోనే. వాటి కోసం చైతన్యం చేయడానికి మేము కూడా కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈలోగా మా వైపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా సమస్యల మీద అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. మా కోసం సపరేట్ గా ఓ కమిషన్ ను చేయాల్సిన అవసరం ఉంది అనేది విన్నవిస్తూ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 4 సంఘాలన్నీ, రాష్ట్ర స్థాయిలో ఉన్న 4 సంఘాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న జేఏసీగా ఏర్పడి ఇవల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక చిత్రకళను గుర్తించాలి. ముఖ్యంగా ఏంటంటే ఐడి కార్డులు ఇచ్చేసి మాకు కావాల్సిన సమస్యలు పరిష్కరించడంలో చాలా వరకు గత ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఇవి కూడా మాకు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఏం చేస్తుందంటే ఐడి కార్డులు ఇవ్వండి, మాకు ఆదుకోండి, మేము కోరుకుంటున్నాము, మాకు సమస్యలు ఉన్నాయి. దాదాపుగా పై ఎత్తు నుంచి ప్రకటిస్తున్న వాళ్ళందరూ కూడా కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు. చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళని ఆదుకోండి, ఎక్స్రేస్ ఇవ్వండి, మాకు హెల్త్ కార్డులు ఇవ్వండి అని కోరుకుంటున్నాం సందర్భంగా. ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోడల పైన కానివ్వండి, బోర్డులు కానీ, గవర్నమెంట్ బోర్డులు కానివ్వండి, మిషన్ భద్రత కానీ అవన్నీ కూడా రాసుకుంటూ చనిపోయి చేతులు కాళ్ళు విరగొట్టుకున్నా కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలా లేవు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా చిత్రకళను ఆదుకోండి, మా సమస్యలు వినండి. ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా చులిపించారు. అనుమతి లేని భవనాలను కూల్చివేశారు. ఈ క్రమంలో సిపిఐ కార్యాలయం నిర్మాణంలోనూ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించారు. దీంతో సిపిఐ కార్యాలయాన్ని కూడా కూల్చివేశారు. కూల్చివేత సమయంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెనాలిలో ఎన్నికల సమయంలో ఓటరుపై దాడి కేసులో గుంటూరు జిల్లా సివిల్ కోర్టులో విచారణకు మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో తనపై దాడి చేశారంటూ శివకుమార్పై తెనాలిలో పోలీసులకు సుధాకర్ అనే ఓటర్ ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ వద్ద సుధాకర్ని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ను చెంపదెబ్బ కొట్టారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ హాజరయ్యారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు వచ్చే నెల 16కి వాయిదా వేసింది.
అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి జేసీ క్షమాపణ చెప్పారు. ఆదినారాయణ రెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదనే సారీ చెబుతున్నట్లు జేసీ తెలిపారు. తమకు బూడిద రవాణా చేసే పర్మిట్ ఎంతో కాలంగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. డబ్బుల కోసమే బూడిద రవాణా చేసే లారీలను ఆపామని కొందరు ఆరోపిస్తున్నారని, దీనిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తాను ఏ రోజు డబ్బు కోసం రాజకీయాలను ఉపయోగించుకోలేదని చెప్పారు. పాండ్ యాష్ కోసరం కాదు, పుట్టగోశ. ఈ రోజు కూడా నేను బాగున్నా. సోలే ప్రిస్టేజ్ అందరికీ మొర పెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొర పెట్టుకున్నా. వాళ్ళకే కాదు, మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే, మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. చేత కాకపోతే నా భార్య కోసరం క్లీనర్ పని చేస్తా, లేదంటే ఎక్కడ చౌకీదారుగా పనిచేస్తా. ఎవరి గురించి చెప్పుకోలే మేము. పై నుంచి కింది వరకు పోలీస్ ఆఫీసర్లకి, మేనేజింగ్ డైరెక్టర్లకు, వాళ్ళకి చూడండి. నేను ఏదో అబద్ధం చెప్పున్నాను. త్వరగా తిరుమలరావు, మహేష్ చంద్ర లడ్డా, టెంచునా కనపడడం లేదు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అనంతపూర్ రేంజ్, పి జగదీష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూర్, విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ కడప. న్యాయం ఎక్కడుంటే అక్కడ చెప్పండి అని. మైట్ ఈజ్ రైట్ అగైన్, మైట్ ఈజ్ రైట్ అగైన్. న్యాయం చూడలే. ఇవన్నీ ఏంటివి? నా ఎఫ్ఐఆర్లే, నా మీద ఉండే ఎఫ్ఐఆర్లే. లాస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు. ఇవన్నీ కనపడడం లేదా? ఇవన్నీ కనపడడం లేదా? మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా, ఎవరికైనా ఉన్నాయేమో. ఏం పోలీస్, న్యాయం లేని పోలీస్. ఇప్పుడైనా సరే రెడీ. నువ్వు తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్. మారండి దయచేసి పోలీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిఓఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్. ఏదో మాట్లాడతారు. అంతా ఇంత నేనే పైనుంచి పుట్టారు. అంత బాధాకరం. యువత విద్యార్థులలో స్ఫూర్తి నింపుతూ నూతన ఏడాదిని సరికొత్తగా ఆహ్వానం పలికేందుకు ఈ నెల 31 జనవరి 1వ తేదీలలో నగరంలో ఫౌండర్స్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వికాస్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అడ్వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించనున్న ఫెస్ట్ కు సంబంధించిన పోస్టర్ ను సానియా ఇస్మాయిల్లలో కలిసి ఆవిష్కరించారు. నూతన ఆవిష్కరణలతో పరిశ్రమలు స్థాపించిన యువ పారిశ్రామికవేత్తలు వారి పరిశోధనలు, సంస్థలు స్థాపించే సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రభుత్వ తోడ్పాటు వంటి విషయాలను యువతకు వివరిస్తారని తెలిపారు. వీళ్ళందరూ సపోర్ట్ వల్లనే పాజిబుల్ అవుతుంది. వీళ్ళ సపోర్ట్, వీళ్ళ రీచ్ లేకుండా ఏమంతా పాజిబుల్ రాకపోతుంది. మీరందరూ 31st మరియు ఫస్ట్ రోజు మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అండి 12 ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. 12 to 10 PM. మీరు ఎప్పుడైనా రావచ్చు. 31st ఫస్ట్ రోజు. I'm hoping to see all over there. నేచర్ పార్క్ అనే సంస్థ డిసెంబర్ 31 జనవరి 1 తారీఖున మన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఫౌండర్స్ ఫెస్ట్ అనే ఈవెంట్ చేస్తున్నారండి.
ప్రతి సిటీ కూడా మన కొత్త సంవత్సరానికి ఒక విధంగా మనం వెల్కమ్ చెప్తాం కదా, అట్లాంటిది మన సిటీ హైదరాబాద్ సిటీ మన హైదరాబాద్లో ఉన్న స్టార్టప్స్ని, స్మాల్ బిజినెస్ని అన్నిటినీ ఒక దగ్గర తీసుకొచ్చి దాదాపు 30,000 మందిని ఇన్వైట్ చేస్తున్నారండి ఫుట్ఫాల్. ఈ అడ్వెంచర్ పార్క్ ఫౌండర్స్ ఫెస్ట్లో ఒక 1000 మంది స్టార్టప్ ఫౌండర్స్ వాళ్ళ 200 కంపెనీల్ని వాళ్ళ స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అక్కడ. ఈ ఫౌండర్స్ ఫెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరినీ, ఎస్పెషల్లీ యువతని, స్కూల్స్ పిల్లల్ని ఇన్వైట్ చేసి స్టార్టప్స్ మీద వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగించాలి అని చెప్పి. ఎవరైతే పల్లెటూరు నేపథ్యం నుంచి కూడా వచ్చి సక్సెస్ఫుల్గా ఇవాళ రోజున స్టార్టప్స్ని ఎస్టాబ్లిష్ చేశారో, ముఖ్యంగా అట్లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ స్టోరీస్ని షేర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అడ్వెంచర్ పార్క్లో ఉన్న చాలామంది ఫౌండర్స్ ఉమెన్ అనమాట, 65% ఉమెన్. అట్లాంటిది మహిళలందరూ వచ్చి వాళ్ళ సొంతంగా కంపెనీ ఎట్లా పెట్టారు, వాళ్ళ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, ఇలాంటివన్నీ షేర్ చేస్తే వచ్చిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు సాధించినప్పుడు నేను ఎందుకు చేయలేను అనే ఆలోచన తీసుకురావాలి అని చెప్పేసి. దీనికి ముఖ్య అతిథిగా మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వస్తున్నారు. అలాగే తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ సార్ వస్తున్నారు. అలాగే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుదీప్ గారు వస్తున్నారు. ఫార్మర్ ఐఎస్బి డీన్ అజిత్ రంగనేకర్ సార్ వస్తున్నారు. ఒక రిక్వెస్ట్ అండి సమాజాన్ని అందరికీ కూడా, మీ చుట్టుపక్కల ఉన్న యంగ్స్టర్స్ని, స్కూల్ పిల్లల్ని కూడా తీసుకురండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మనం పర్సనల్గా ఫౌండర్స్ని కలవచ్చు, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందొచ్చండి. ఇచ్చిన ఉచిత హామీలు గాలికి వదిలి ప్రజల నెత్తిన వేల కోట్ల భారం మోపడమేనా సంపద సృష్టి అంటే అని చంద్రబాబుపై దక్షిణ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం పలు నియోజకవర్గాలలో చేపడుతున్న విద్యుత్తుపై పోరుబాటలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్ నుండి ఈపీడీసీఎల్ విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. వగూర్ మండలం చాకలి గుడిసెలు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మొగలి సైదులు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి గ్రామ కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వంగూరు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మొగలి రవికుమార్, ఉప్పునుంతల యూత్ కాంగ్రెస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శి గుండెమోని శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మా దురదృష్టం వల్ల శ్రీశైలం దేవస్థానం కోల్పోయాం. సంచలన కామెంట్స్ చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ. ప్రజల నెత్తిన భారం మోపడమేనా సంపద సృష్టి అంటే కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. గోడలపై రాసిన తమ రాతలతోనే ఎంతో మంది తలరాతలు మారాయి. ప్రభుత్వం చిత్ర కళాకారులను ఆదుకోవాలని ఆర్టిస్టుల డిమాండ్. ఏ రోజు డబ్బు కోసం రాజకీయాలను ఉపయోగించుకోలేదు. కార్మికులకు నష్టం జరగకూడదనే సారీ చెప్పారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.